హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ పిగ్ వరల్డ్. చాలామంది నన్ను అడుగుతున్నారు, పంది పెంపకం మొదలు పెట్టాలంటే ఏ పందులు తీసుకోవాలి? దేశీ పందుల, విదేశీ పందుల లేదా మిక్స్ పందుల? కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది చాలా కన్ఫ్యూజన్. అందుకే ఈ వీడియోలో దేశీ, విదేశీ, క్రాస్ బ్రీడ్ పంది జాతుల పేర్లు, వాటి లాభాలు, లోపాలు చాలా సింపుల్గా చెప్తాను. ఇండియాలో పందులు మొత్తం 3 రకాలు ఉంటాయి. దేశీ పందులు, విదేశీ పందులు, దేశీ ప్లస్ విదేశీ మిక్స్ పందులు. వీటిని క్రాస్ బ్రీడ్ అని కూడా అంటారు. ప్రతి జాతికి వేరువేరు ఉపయోగాలు ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాం. దేశీ పందులు అంటే మన ఇండియా వాతావరణానికి, మన ఊర్ల పరిస్థితులకు అలవాటు అయిన పందులు. ప్రసిద్ధ దేశీ పంది జాతులు గూంగ్రూ, డ్యూమ్, జోవాక్, నియాంగ్ మేఘా, అంక్మాలి. దేశీ పందుల లాభాలు: జబ్బులు తక్కువ వస్తాయి, తక్కువ ఖర్చుతో పెంచవచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో బాగా అడ్జస్ట్ అవుతాయి. దేశీ పందుల లోపాలు: బరువు నెమ్మదిగా పెరుగుతుంది, మార్కెటింగ్కు తీసుకెళ్లే వరకు టైం ఎక్కువ పడుతుంది. చిన్నగా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసే వాళ్ళకి దేశీ పందులు ఓకే. విదేశీ పందులు అంటే బయట దేశాల నుంచి ఇండియాకి వచ్చిన పంది జాతులు. ఎక్కువగా పెంచే విదేశీ పంది జాతులు లార్జ్ వైట్ యార్క్షైర్, ల్యాండ్రేస్, హ్యాంప్షైర్, డ్యూరాక్. విదేశీ పందుల లాభాలు: బరువు చాలా త్వరగా పెరుగుతాయి, మాంసం ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది, మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. విదేశీ పందుల లోపాలు: ఫీడింగ్ ఖర్చు ఎక్కువ, జాగ్రత్తగా చూసుకోవాలి, వాతావరణం మారితే జబ్బులు రావచ్చు. పూర్తి కమర్షియల్ ఫార్మింగ్ చేయాలంటే విదేశీ పందులు సరిపోతాయి. క్రాస్ బ్రీడ్ పందులు: దేశీ పంది ప్లస్ విదేశీ పంది కలిపితే వచ్చినవే క్రాస్ బ్రీడ్ పందులు. వీటిని చాలా చోట్ల ఇంప్రూవ్డ్ దేశీ పందులు అని కూడా అంటారు. క్రాస్ బ్రీడ్ పందులు లాభాలు: దేశీ పందుల్లా స్ట్రాంగ్గా ఉంటాయి, విదేశీ పందుల్లా బరువు త్వరగా పెరుగుతాయి, జబ్బులు తక్కువ, ఖర్చుతో పోలిస్తే లాభం ఎక్కువ. కొత్తగా పంది పెంపకం మొదలు పెట్టాలనుకునే వారికి ఇవే బెస్ట్ ఆప్షన్. కొత్త వాళ్ళకి సింపుల్ అండ్ ప్రాక్టికల్ సలహాలు: మొదట 2 లేదా 3 పందులతో అయినా మొదలు పెట్టండి. నమ్మకమైన ఫామ్ నుంచే పందుల్ని తెచ్చుకోండి. రోజు వాటికి క్లీన్ వాటరు, సరైన ఫుడ్ ఇవ్వండి. డాక్టర్ చెప్పినట్లు వ్యాక్సినేషన్స్ తప్పనిసరి. అమ్మకానికి ముందు మార్కెటింగ్ రేట్లు తెలుసుకోండి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, చిన్న స్థాయి మరియు తక్కువ ఖర్చుతో మీరు ఫామ్ పెంచాలనుకుంటే మీరు దేశీ పందుల్ని సెలెక్ట్ చేసుకోండి. పెద్ద ఫాము, ఎక్కువ పెట్టుబడితో మీరు స్టార్ట్ చేయాలనుకుంటే విదేశీ పందుల్ని తెచ్చుకోండి. కొత్త వాళ్ళకి మరియు మంచి లాభం కావాలి అంటే క్రాస్ బ్రీడ్ పందుల్ని తెచ్చుకోండి. సరైన జాతి తీసుకుంటే పంది పెంపకం మంచి ఆదాయం ఇస్తుంది.